లక్షలైనా సరే పదవుల లెక్కల్లో తేడా వస్తే పైకి చెప్పుకోకపోయినా లోపల అసంతృప్తి రగులుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి పార్టీల మధ్య సఖ్యత కనిపిస్తున్నా పదవుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందన్న భావన జనసేన శ్రేణుల్లో ఉంది. బయటపడకపోయినా తమ అనుచరుల వద్ద జనసేన నేతలు పదవులు తమకు రావడం లేదంటూ వాపోతున్నారట. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ దక్కించుకోగా తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో టీడీపీకి పెద్దపీట దక్కింది. ఈసారైనా తమకు ప్రాధాన్యత దక్కుతుందని భావించిన జనసేన ఆశలు అడియాసలే అయ్యాయట. అసలు కూటమిలో నామినేటెడ్ పదవుల విషయంలో ఆయా పార్టీల బలానికి తగ్గట్లుగా పదవులు రావడం లేదా? తొలి నుండి తమకు అన్యాయం జరుగుతుందన్న భావన జనసేన శ్రేణుల్లో కనిపిస్తోందా? మరి జనసేన శ్రేణుల్లోని అసంతృప్తి చల్లారేదెలా? చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఇప్పటి వరకు అనేక విడతల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అయితే తొలి నుంచి నామినేటెడ్ పదవులలో మెజార్టీ వాటాను టీడీపీయే దక్కించుకుంది. అటు బీజేపీ రాజ్యసభ సీట్లు పట్టుబట్టి తీసుకుంటోంది. చంద్రబాబు కూడా అందుకు అడ్డు చెప్పలేని పరిస్థితి. అయితే తొలి నుంచి పదవుల విషయంలో జనసేనకు అన్యాయం జరుగుతోందన్న వాదన వ్యక్తమవుతోంది. పొత్తుల వలన చాలా మంది జనసేన నాయకులకు ఈ ఎన్నికల్లో సీట్లు దక్కలేదు. అయితే వారందరూ నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, అలాగే అనేక కార్పొరేషన్ పదవులు, ఇలా వందల ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టులలో తమ పార్టీ బలానికి తగ్గట్లుగా పదవులు వస్తాయన్న ఆశతో ఉన్న జనసేన నేతలకు ప్రతిసారి నిరాశ ఎదురవుతోందన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా ఇక్కడ కూటమిలో 3 పార్టీల విషయానికొస్తే ఎన్నికల్లో బీజేపీ బలానికి మించి సీట్లు దక్కించుకుంది. కానీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిన జనసేన రాష్ట్రం కోసం త్యాగం చేసిందని చెప్పాలి. పవన్ రాష్ట్రం కోసం తాను తగ్గారు. బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి తన పార్టీకి సీట్లు తగ్గించుకున్నారు. అయితే అసెంబ్లీ, లోక్సభ సీట్లు తక్కువ తీసుకున్నా నామినేటెడ్ పదవుల్లో 1/3 తీసుకుంటామని అప్పట్లో పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ పలు విడతలుగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనకు తగిన సంఖ్యలో పదవులను ఇవ్వలేదన్న వాదన ఉంది. టికెట్ రాకపోతే కండువాలు మార్చేసే నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ను నమ్ముకుని చాలామంది నేతలు పొత్తులో తమకు పోటీ చేసే అవకాశం రాకపోయినా కూటమి గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. అటువంటి వారి కృషి వల్లే ఈ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే నామినేటెడ్ పదవులతో ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పదవులను దక్కించుకోగలిగితే మాత్రం క్షేత్రస్థాయిలో జనసేన మరింతగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో జనసేనకు చెప్పుకోతగ్గ స్థాయిలో పదవుల కేటాయింపులు జరగలేదన్న వాదన ఉంది. జనసేన పార్టీ గ్రామాల్లో బలపడాలంటే నామినేటెడ్ పదవులు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తొలి నుంచి యువతకు ప్రాధాన్యత ఇచ్చే పవన్ యువతకు పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను ఇప్పించుకోగలిగితే జనసేన భవిష్యత్తుకు తిరుగుండదు. ఇప్పటికే జనసేన నుంచి చాలా మంది లీడర్లు తయారయ్యారు. కానీ వారికి ఏదో ఒక పదవి వస్తే ప్రజల్లో మరింతగా బలం పెంచుకోగలుగుతారు. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి యువతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. యువతను నాయకులుగా తీర్చిదిద్దేలా అడుగులు వేస్తున్నారాయన. నిజానికి 2019 ఎన్నికలప్పుడే చాలా మంది యువకులకు టికెట్లు ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్దే. ప్రస్తుతం జనసేన సభ్యత్వాలలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పాలనాపరంగా తనదైన రీతిలో సంస్కరణలు తీసుకొస్తూ వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు.
ప్రజలందరికీ తనపై నమ్మకం కుదిరేలా పవన్ పాలన సాగుతోంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 21కి 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేటుతో దేశంలోనే రికార్డు విక్టరీ సాధించిన పార్టీగా నిలిచిన జనసేన వచ్చే ఎన్నికల నాటికి మరింతగా పుంజుకునే అవకాశముంది. జనసేన బలం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో పొత్తుతో పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా వచ్చే ఎన్నికల నాటికి జనసేన సీట్లు పెంచుకునే పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్రజల్లోకి చొచ్చుకుపోవాలంటే వీలైనన్ని ఎక్కువ నామినేటెడ్ పదవులు దక్కించుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు కనిపించలేదు. ఏపీ సర్కార్ తాజాగా 10 జిల్లాల సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీకి 9, జనసేనకు 1 చొప్పున పదవులు దక్కాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చైర్మన్లను నియమించారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. అయితే తాజాగా ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటును బీజేపీ దక్కించుకుంది. దీంతో బీజేపీ, టీడీపీలకు పదవుల విషయంలో ప్రాధాన్యత దక్కుతోందని, జనసేనకు ఆ పార్టీ బలానికి తగ్గ పదవులు దక్కడం లేదన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీకి బలం లేదు, నోటాతో పోటీ పడే పరిస్థితి. కానీ పొత్తులో ఆ పార్టీ 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. కానీ జనసేనకు రాష్ట్ర రాజకీయాలను ప్రభావం చేసే స్థాయిలో ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేసింది. ఇక ఫలితాల తర్వాత కూడా మంత్రి పదవుల విషయంలో, ఆ తర్వాత ప్రకటిస్తున్న నామినేటెడ్ పదవుల విషయంలో కూడా జనసేనకు ఆ పార్టీకి తగిన బలానికి తగ్గట్లు పదవులు దక్కలేదన్న అసంతృప్తి అంతర్గతంగా జనసేన నేతల్లో ఉంది. ఎవరూ బయటకు చెప్పుకోకపోయినా తమ అనుచరుల వద్ద మాత్రం నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనకు జరుగుతున్న అన్యాయం గురించి వాపోతున్నారట. నిజానికి ఏ పార్టీ అయినా సరే గ్రౌండ్ లెవెల్లో బలం పుంజుకోవాలి అన్నా, ప్రజలకు చేరువ కావాలన్నా గ్రామస్థాయిలో నాయకత్వమే అత్యంత కీలకం. గ్రామాల్లో గనుక ఒక పార్టీ బలపడింది అంటే ఇక ఆ పార్టీకి తిరుగు ఉండదు. అయితే దాదాపు 11 సంవత్సరాల క్రితం ఏర్పాటైన జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో కొద్దిమంది లీడర్లు పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు గాని, గ్రామస్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తలు ఉన్నా నడిపించే నాయకులు లేరు. స్వచ్ఛందంగా కార్యకర్తలే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే దశాబ్దానికి పైగా జనసేన పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ వారికి పదవుల విషయంలో పెద్దపీట వేస్తే పార్టీ మరింతగా పటిష్టమయ్యే అవకాశం ఉంది. మరి ఇక ముందు ప్రకటించే పదవుల్లో అయినా జనసేనకు బలానికి తగ్గ పదవులు దక్కుతాయో లేదో వేచి చూడాలి.